ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ వేస్ట్ వాటర్ ఫ్రిడ్జ్ బయట నుంచి ఇలా వాటర్ రావాలి కదా ఫ్రెండ్స్, ఇందులోకి రావట్లేదు సరిగ్గా. ఈ నేల మీద నుంచి ఫ్రిడ్జ్ కింద నుంచి అయితే వాటర్ వచ్చేస్తున్నాయి. చూసారా డ్రాప్స్, వాటర్ డ్రాప్స్. ఈ బాటిల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్, ఈ బాటిల్లోకి అసలు రావట్లేదు. ఏంటో చూద్దాం రా. యాక్చువల్గా వాటర్ అయితే ఇందులో నుంచి కింద దిగుతాయి ఫ్రెండ్స్. ఇందులోకి ఇక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్స్లో నుంచి కిందకి వెళ్ళాలి వాటరు. ఇక్కడ హోల్ ఉంది కాబట్టి ఇది బాగానే ఉంది, తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఈ హోల్ ఎలా మూసిపోతే వాటర్ కిందకి వెళ్ళదు. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇది ఇందులో నుంచి వెళ్తాయి కదా, కిందకి వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం, ఇందులోకి వాటర్ పోసి చూద్దాం వెళ్తాయి లేదా. వాటర్ అయితే పోతున్నాను ఫ్రెండ్స్. వాటర్ అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చీపురుపుల తోటి కొద్దిగా డస్ట్ క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఆ డస్ట్ అలా ఇరుక్కుపోతేనే అలాగ ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం డస్ట్ తోటి క్లీన్ చేయాలి. ఈ కొబ్బరి చీపురుపుల్ల ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో క్లీన్ చేయాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ చీపురుపుల్ల. ఇది చాలా క్లీన్గా ఉండాలి ఫ్రెండ్స్. ఈ టైపు వెళ్తలేదు లావుగా ఉండటం వల్ల. సన్నగా ఉన్న వైపు పెడదాం. ఎంత వెళ్తే అంత గంటేంటి ఫ్రెండ్స్, ఫ్రీగా ఉండాలన్నమాట. వాటర్ అన్నీ వెళ్ళిపోయి లోపల అలా డస్ట్ ఉండటం వల్ల మనకు ఆగిపోతుంది అన్నమాట. వాటర్ అయితే వెళ్ళిపోయినాయి. చూసారు ఫ్రెండ్స్ డస్ట్ ఇది. మళ్ళీ ఒకసారి పోసి చూద్దాం. వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్, వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి. చూసారా, మళ్ళీ ఇంకోసారి ఇదిగోండి. ఆ పక్క కూడా చూపెడతాం కదా. వాటర్ అయితే ఇందులోకి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇందులోకి అయితే వాటర్ ఇందాక లేవు, ఇప్పుడు వచ్చినాయి. ఇదిగోండి వాటర్. చూసారా, ఫ్రిడ్జ్ ఎప్పుడైతే వాటర్ ఈ సైడ్ నుంచి ఇలా బయటకు వస్తాం కానీ ఇందులోకి రాకపోవడం నుంచి అలాగ ఏమైనా అవుతే కంపల్సరీగా అక్కడ డస్ట్ పట్టేసినప్పుడే అవుతుంది ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.